మా అసోసియేషన్ సంబంధించిన వర్క్లు అయితే ఫుల్ స్వింగ్లో నడుస్తున్నట్టున్నాయి. దాని పని అది చేసుకుంటుంది, ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకొచ్చాము. సో కంఫర్టబుల్గా ఉంది. మొన్న ఈ మధ్య ట్రోల్స్ సోషల్ మీడియా మీద యాక్షన్ అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చారు. అవి ఫ్రూట్ఫుల్ అయినాయా? యా, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. చాలా వరకు కాదు, మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఒక 1 వీక్ కొంచెం టఫ్ టాస్క్ ఉండింది. దాని తర్వాత ఒకటి మీద ఒకటి నోటిఫికేషన్ ఇచ్చేసి కొన్ని టర్మినేట్ చేయడం జరిగింది, కొంతమందిని డౌన్ చేయడం జరిగింది. డౌన్ అంటే ఒకటి వీడియోస్ డౌన్ చేయడం జరిగింది. కొన్ని పర్టికులర్ వీడియోస్ వరకే, పర్టికులర్ ఓన్లీ ఆర్టిస్ట్ వరకే. ఆర్టిస్ట్ అండ్ మూవీ మీద ట్రోల్ చేయడం, పర్సనల్ అటాక్, వీటి మీద మేము యాక్షన్ తీసుకున్నాం. అది మన ఎట్లా, అది సైబర్ క్రైమ్ సపోర్టా లేకపోతే సపరేట్ మనం ఎట్లా? సైబర్ క్రైమ్ ప్లస్ పర్సనల్ టీమ్ అండి, రెండు కలిసి చేయడం వల్ల ఇది కొంచెం ఇంత ఫాస్ట్ అయ్యి జరిగింది. లేకపోతే జనరల్గా వచ్చేసి సైబర్ క్రైమ్లోనే వెళ్తుంటే వాళ్ళ ప్రొసీజర్స్ చాలా లాంగ్ ప్రొసీజర్స్, టైం పడితే అంతలో డ్యామేజెస్ ఎక్కువ అయిపోతాయి. అందుకని మేము ఆల్మోస్ట్ 1.5 yearగా వచ్చేసి ఈ టీమ్ డెవలప్ చేసుకుంటూ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సోషల్ మీడియా, ఈచ్ ప్లాట్ఫామ్కి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాటినంతా స్టడీ చేసి వాళ్ళ హెడ్స్ తోటి మాట్లాడి, కంట్రీ హెడ్స్ తోటి మాట్లాడి, ఇవన్నీ ఒక 1.5 year ప్రాసెస్ జరిగింది. అప్పుడే మేము బయటికి అన్నీ అయిపోయిన తర్వాత ఎస్ ఇప్పుడు మనం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, హోల్డ్ ఎప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చి కాన్ఫిడెంట్గా ఉన్నామో అప్పుడే మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది. ఓకే ఓకే. అండ్ సైబర్ క్రైమ్ కూడా దే హెల్ప్ అస్ అలాట్. మీరు కమిటీ ఏది ఫామ్ చేశారు, కమిటీకి సంబంధించిన డెసిషన్లు అయ్యి అన్నారు. కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు మీరు కనిపించింది అయితే మీరు శివకృష్ణ గారు ఉన్నారు. రాజీవ్ కనకాల, నేను, శివకృష్ణ గారు వెళ్ళాము ఓకే ఓకే దీనికి. బట్ కమిటీ ఫార్మేషన్ నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, సైబర్ క్రైమ్ వింగ్ మా కమిటీలో ఒక వింగ్ తయారు చేసి మేమిద్దరు కోఆర్డినేషన్ కమిటీ పెడతామని చెప్పాము. అది ఓకే. సో కోఆర్డినేషన్ కమిటీ పెట్టకుండానే మాకు అన్ని సార్ట్ అవుట్ అయిపోయింది. మా అసోసియేషన్ సంబంధించి మీ బాడీకి టైము పీరియడ్ అయితే ఏదో ఉందో, మీ బాడీ పీరియడ్ అయిపోయింది అయినా కానీ కంటిన్యూ అవుతున్నారని చెప్పి కొంతమంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి, వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కంటిన్యూ అవడానికి కారణం ఏంది? ఎవరు అబ్జెక్ట్ చెప్పలేదా, లేకపోతే కావాలని కమిటీ నిర్ణయం తీసుకుందా ఏంటి? ఎట్లా? వాట్ ఆర్ ద న్యూస్ బయటికి రావడంతో వచ్చేసి వాళ్ళు ఊహించుకొని లేకపోతే అంటా అని చెప్పుకుంటూ అనేసారు. యాక్చువల్గా అవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు కమిటీ వచ్చేసి మాది ఎండప్ అవుతుందో ఫస్ట్ ఒక 1 year బ్యాక్ మేము యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాము. ఎందుకు ఎక్స్టెండ్ చేయాలనుకున్నామంటే, ఎప్పుడు వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందనే కొత్త కమిటీ వస్తుంది. ఇప్పుడు మేమేం డిసైడ్ చేసాము, ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పెట్టుకుందాము. ఎందుకంటే ఈ కమిటీ ఈ 2 years ఏం చేసిందో వాళ్ళు వచ్చేసి అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి నెక్స్ట్ వచ్చే కమిటీకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ కమిటీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కమిటీ అప్పుడు వచ్చి అకౌంట్స్లో కూర్చుంటే ప్రీవియస్లో ఉండే ట్రెషరర్ కానీ లేకపోతే కమిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అంత కోఆర్డినేషన్ అవ్వట్లేదు కాబట్టి దీనికి ఒక డిసిషన్ తీసుకున్నాం. సో దానికోసం 6 months ఎక్స్టెండ్ చేసాము. జనరల్ బాడీ మీటింగ్లో అది అడ్రస్ చేసి అయిపోయింది ఇక్కడ. అది తర్వాత ఏమైంది, ఇప్పుడు ఎలక్షన్ కాల్ ఫర్ చేద్దామని చెప్పేసి మేము మళ్ళీ లాస్ట్ ఇయర్ వి కాల్ ఫర్ జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్లో ఏమైందంటే, నెక్స్ట్ ఎలక్షన్ కోసం మేము అంటే చాలా టాపిక్స్ జరిగింది అజెండాలో. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. ఎలక్షన్ ఇలా వచ్చేసి కండక్ట్ చేయాలనుకున్నాము, సో డేట్లో కండక్ట్ చేయాలనుకున్నాము, ఏం చేద్దాం అనుకున్నారు అని మేము ఒక డేట్ సజెస్ట్ చేసాం. అసలు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ అని మెంబర్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఎలక్షన్ ఏంటి, మనం ఇది టర్మ్ కంప్లీట్ అవుతుంది కదా, బిల్డింగ్ కావలేదు కదా అన్నారు. అవును, బిల్డింగ్ అవ్వలేదు, బిల్డింగ్ ప్రాసెస్ అవుతుంది, అది 100% అవుతుంది, నేను లేకపోయినా కూడా మేము చేస్తాం. లేదంటే మీరు ఉండి కంప్లీట్ చేయండి, మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నిధులు వచ్చేసి అది మిస్యూజ్ అవుద్దేమో. అలా కాదు, మీరు బిల్డింగ్ కంప్లీట్ చేస్తున్నారు, బిల్డింగ్ కంప్లీట్ చేసి మీరు తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి మెంబర్స్ నుంచి ఒత్తిడి వచ్చింది. సో అప్పుడు మేము స్పాట్లో వచ్చేసి మెజారిటీలో డిసిషన్ మేకింగ్, అది కూడా వచ్చేసి మెజారిటీ ఆల్మోస్ట్ 400 people ఉన్నారు అప్రాక్సిమేట్లీ 400-390 అలా వచ్చారు. దాంట్లో మెజారిటీ యునామినస్ అయింది. యునామినస్ అందరూ చేతులు ఎత్తేయటం, క్లాప్లు కొట్టేయటం ఇలా చేశారు. సో తప్పని పరిస్థితి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ మీద వర్క్ చేస్తున్నాము. ల్యాండ్ చేతికి వచ్చిన వెంటనే విష్ణు రెడీగా ఉన్నాడు, తన అమౌంట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. వితిన్ 6 monthsలో మేము ఫినిష్ చేద్దామని ఉంది. ల్యాండ్ వచ్చేస్తే కన్స్ట్రక్షన్ ఎన్సేబుల్ అండి. అది ఎట్లా ల్యాండ్ మీరు సొంతంగా ఏమైనా ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ అప్రోచ్లో ఉన్నామండి. గవర్నమెంట్ అప్రోచ్లో ఉన్నాం. ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్టివ్గానే ఉంది. కొంచెం వాళ్ళ ప్రాసెస్ ఉంది కదా, అది కొంచెం లేట్ అవుతుంది మాకు, అది పుష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మోస్ట్లీ మినిస్టర్స్
సినిమాటోగ్రఫీ మినిస్టర్ సపోర్ట్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం కూడా సపోర్టివ్గా ఉన్నారు. మోస్ట్లీ మాకు రావడానికి ఛాన్స్ ఉంది. వస్తే మాత్రం ఇట్స్ హిస్టరీ. అవునండి, ఎప్పటి నుంచో సపరేట్ బిల్డింగ్ అని కల కదా. అవును, అది వచ్చిందంటే మాత్రం ప్రెసెంట్ గవర్నమెంట్కి అయితే చాలా మంచి పేరు వస్తుంది. గతంలో ఒక టాపిక్ వచ్చింది, అక్కడ ఉన్న ప్లేస్లోనే బిల్డింగ్ పడగొట్టేసి ఒక అవును, అది కూడా టాపిక్ జరిగింది. అది ఏంటంటే అది మా బాడీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో అంతా కనుక్కొని మేము అప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పటికి ఒక విల్లా చూస్తాం మేము, అది వచ్చి అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉంది. దాని వాల్యూ అప్పుడే వచ్చేసి సమ్ అబౌట్ 4 crores ఏమో అది విల్లాది, 4.5 crores ఉండింది. అదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ వచ్చేసి మన ప్రెసెంట్ ఆఫీస్నే మొత్తం బిల్డింగ్ కొలగొట్టేసి పెద్ద బిల్డింగ్, హై రైసింగ్ బిల్డింగ్ కట్టి సొసైటీ అన్నారు. సొసైటీ ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ నగర్ సొసైటీ, దాంట్లో ఒక ఫ్లోర్ మేము తీసుకున్నాం, హోల్ ఫ్లోర్ తీసేసుకుందామని ప్లాన్ చేసాం మేము. కానీ ఆ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అక్కడే వచ్చేసి ఆ సొసైటీలోనే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో అది అయ్యేటట్లేదు అది. అందుకోసం మేము ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేసాము. దాని తర్వాతనే వచ్చేసి నేను వచ్చేసి అదేదో ఈ విల్లాలో ఇన్వెస్ట్ చేసి అని చెప్పాను నేను. అట్లీస్ట్ ఫండ్స్ అన్న వస్తుంది కదా అని, పెరుగుతుంది. ఇప్పుడు 12.5 crores అది. అట్లీస్ట్ మిగిలేదు డబ్బు మల్టిప్లై అయ్యేది. ఇప్పుడు 12.5 crores అది అప్పుడే ఇన్వెస్ట్ చేసింటే అట్లీస్ట్ మాకు ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చింది. అవును. సో ఈ బిల్డింగ్ కోసం వెయిట్ చేయడం వల్ల అలా జరిగింది. బట్ ఎస్, ల్యాండ్ కోసం మాత్రం మాకు కంప్లీట్ అయిపోతే వండర్ఫుల్ బిల్డింగ్ అయితే రేజ్ అవుతుంది. ఎస్, టీమ్ ఏదైతే మాట ఇచ్చారో మెయిన్ కట్టుబడి ఉన్నారు అయితే.